Hi, hello everyone. Welcome to my channel. I'm HRK. So let's see some more questions based on spotting errors. So చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు. There is sense of urgency in locating alternative sources of water to augment the dwindling supply. సో ఎక్కడుంది ఎర్రరు ఇక్కడ అంటే ఇక్కడ ఏం రావాలి, దెర్ ఈజ్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనాలి. ఓకేనా. సో ఇక్కడ ఏముంది, దేర్ కదా, మరి సింగులర్ వేర్ ఈజ్ వచ్చింది, మరి ఇక్కడ ఏం రావాలి, సింగులర్ నౌన్ రావాలి కదా. ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటేనే మనకి అక్కడ ఏమొస్తుంది, సింగులర్గా వస్తుంది. సో దెర్ ఈజ్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటే మనకి ఏంటి, మీనింగ్లెస్ లాగా కనపడుతుంది. సో అప్పుడు ఏం చేయాలి మనం, దెర్ ఈజ్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, ఒక అర్జెన్సీ అనేది మనకి కావాలి. ఎందుకు, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ వాటర్ కోసం. ఎందుకు, టు ఇంక్రీజ్ ద dwindling సప్లై, ఏదైతే సప్లై మనకి తగ్గుతుందో వాటిని పెంచడానికి మనకి ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనేది కావాలి. ఒక్క అని పలుకుతున్నాం కదా ఇక్కడ మరి, కాబట్టి ఏ అనే ఆర్టికల్ని అక్కడ ప్లేస్ చేయాలి. దేర్ ఈజ్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనాలి. సో ఇంకా ఇక్కడ ఏముంది చూడండి, టూ పక్కన ఏం రావాలి, V1 కాబట్టి ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఆర్గ్యుమెంటెడ్. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది, ఆర్టికల్ ద. తర్వాత ఏమొచ్చింది, డ్విండ్లింగ్ అంటే ఏంటి, ఇక్కడ యాడ్జెక్టివ్. ఓకేనా. సో ఐఎన్జీ ఫామ్తో ఉన్నా కానీ మనకి ఇక్కడ యాడ్జెక్టివ్గా వస్తుంది. ఎందుకు, ఇక్కడ సప్లై అనేది ఏంటి, నౌన్కి ముందు ఏమొస్తుంది, యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ ముందు ఆర్టికల్. ఎందుకు, సో ఎప్పుడైనా సరే ఆర్టికల్ దా పక్కన మనకి ఏమొస్తుంది, నౌన్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నౌన్ మోడిఫై చేయాలంటే ఏం చేస్తాము, యాడ్జెక్టివ్ని ప్లేస్ చేస్తాము కదా. సో అందుకని దా వచ్చింది, డ్విండ్లింగ్ అనే యాడ్జెక్టివ్ వచ్చింది, సప్లై అనే నౌన్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. Although there is virtually no production in India, the Encyclopedia Britannica estimate that India has, so India అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ వచ్చింది. Perhaps the largest అనేది సూపర్లేటివ్ కాబట్టి దాని ఆర్టికల్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అక్యుములేటెడ్ స్టాక్స్ ఆఫ్ సిల్వర్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ చూడండి ఎక్కడ ఎర్రర్ ఉంది మనకి. ఫస్ట్ అయితే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ చూద్దాం. ఇక్కడ ఏముంది, దెర్ ఈజ్. ఓకేనా, దెర్ ఈజ్ వర్చువల్లీ నో ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అనేది మనకి సింగులర్ కదా కాబట్టి ఇక్కడ ఈజ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఎస్టిమేట్ అని వచ్చింది. ఎస్టిమేట్స్ రావాలి. ఎందుకు, బ్రిటానికా అనేది మనకి ఏంటి, సింగులర్ కాబట్టి ఎస్టిమేట్స్ రావాలి. ఓకేనా, ఎస్టిమేట్ కాదు, ఎస్టిమేట్స్ సింగులర్ వెర్బ్ రావాలి. సో కాబట్టి అందుకే మనం సెంటెన్స్ చూడగానే ఏం గెస్ చేయాలి, ఫస్ట్ అక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో అక్కడే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఎర్రర్ అది కనుక కనిపెట్టేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ ఏం చూడాలి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సరిగ్గా ఉందా లేదా చూడాలి. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా, మనం చదువుకున్న రూల్స్ ఏమైనా అప్లికబుల్ అవుతున్నాయా అని చూసుకుంటా ఉండాలి సెంటెన్స్ చదువుతున్నప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎస్టిమేట్స్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెయిదర్ ద సివియర్ ఎర్త్క్వేక్ ఆర్ ద సబ్సిక్వెంట్ ఫెమైన్ కుడ్ డిమోరలైజ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ ఏముంది చూడండి, నెయిదర్. మరి నెయిదర్ ఏమొస్తుంది, నెయిదర్కి కాంబినేషను నార్ రావాలి కదా. మరి ఇక్కడ ఏమొచ్చింది, ఆర్ వచ్చింది. సో ఏం రావాలి, నార్ రావాలి. నెయిదర్కి నార్, ఏదర్కి ఆర్ కదా. సో మరి నెయిదర్కి నార్ రావాలి. నెయిదర్ ద సివియర్ ఎర్త్క్వేక్ నార్ ద సబ్సిక్వెంట్ ఫెమైన్ కుడ్ తర్వాత ఏం రావాలి, కుడ్, షుడ్, మే, విల్, డూ వీటి పక్కన V1 రావాలి. సో కాబట్టి డిమోరలైజ్ అనే V1 వచ్చింది. డిమోరలైజ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ ఏంటి ఎర్రర్, నార్ రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ సూన్ యాజ్ ఐ షల్ రీచ్ న్యూ ఢిల్లీ ఐ షల్ సెండ్ యూ ద ఫైల్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్. ఓకేనా, హ్యావ్ పక్కనే వచ్చింది V3 ఫామ్. ఓకే. సో ఇక్కడ చూడండి ఎలా స్టార్ట్ అయింది సెంటెన్స్, యాజ్ సూన్ యాజ్. సో ఇక్కడ ఏం రావాలి, యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ న్యూ ఢిల్లీ అని రావాలి. షల్ అవసరంలా. ఎందుకని, నేను న్యూఢిల్లీ వెళ్ళంగానే నేను ఫైల్ని పంపిస్తాను. ఐ షల్ సెండ్ యూ ద ఫైల్, నేను పంపిస్తాను అంటే ఫ్యూచర్లో జరగబోయేది కదా. సో కాబట్టి ఐ షల్ ఎప్పుడైతే వెళ్ళగానే అంటే నేను న్యూఢిల్లీ రీచ్ అవ్వగానే దాన్ని ఎలా చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. సో కాబట్టి ఐ రీచ్ వస్తుంది, ఐ షల్ రీచ్ కాదు. ఓకేనా. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ న్యూఢిల్లీ, నేను న్యూఢిల్లీ వెళ్ళంగానే అంటే రీచ్ అవ్వగానే దాన్ని ఎలా చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్గా చెప్పాలి. సో అప్పుడు ఏం జరిగింది, వెళ్ళగానే నేను పంపిస్తాను, ఐ షల్ సెండ్ యూ ద ఫైల్ అనాలి. ఓకేనా. సో యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ న్యూ ఢిల్లీ ఐ షల్ సెండ్ యూ ద ఫైల్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్. నువ్వు ఏదైతే అడిగావో ఆ ఫైల్ని నేను పంపిస్తాను న్యూఢిల్లీ వెళ్ళంగానే అని. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ ద ఫర్నిచర్స్ హ్యావ్ బీన్ రీప్లేస్డ్ బై ద ఓనర్ ఆఫ్ ద హౌస్ బిఫోర్ షిఫ్టింగ్. సో ఇక్కడ ఏం కనిపించింది, ఫర్నిచర్స్. సో చెప్పుకున్నామా ఈ రూల్, ఫర్నిచర్స్ కాదు ఫర్నిచర్ రావాలి, ఇన్ఫర్మేషన్స్ కాదు ఇన్ఫర్మేషన్ రావాలి, ఎక్విప్మెంట్స్ కాదు ఎక్విప్మెంట్ రావాలి, లగేజెస్ కాదు లగేజ్ రావాలి అని. సో వీటికి ప్లూరల్ అనేది ఉండదు, ఓన్లీ ఫర్నిచరే. ఆల్ ద ఫర్నిచర్. సో ఇక్కడ ఏం రావాలి, హ్యావ్ కాదు హ్యాజ్ రావాలి.
ఆల్ ద ఫర్నిచర్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ద ఓనర్ ఆఫ్ ద హౌస్ బిఫోర్ షిఫ్టింగ్. ఓకేనా. సో ఫర్నిచర్స్ అనే ప్లూరల్ ఫామ్ ఉండదు. ఫర్నిచర్ అంటే మొత్తం కలిపి మనం ఫర్నిచర్ అని చెప్తాం. మరి ఒక్కదానిగా చెప్తున్నాం కాబట్టి సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ హ్యాస్ రావాలి. ఆల్ ద ఫర్నిచర్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ద ఓనర్ ఆఫ్ ద హౌస్ బిఫోర్ షిఫ్టింగ్. ఓకేనా. సో ఇదే రూల్ మనకి ఇన్ఫర్మేషన్స్ కూడా అదే రూల్ వస్తుంది. ఇన్ఫర్మేషన్స్ రాదు, ఇన్ఫర్మేషన్. ఎక్విప్మెంట్స్ కాదు, ఎక్విప్మెంట్. లగేజెస్ కాదు, లగేజ్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, బివేర్ ఆఫ్ ఎ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ who is neither a friend in deed nor a friend in deed. సో ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఫ్రెండ్. ఇక్కడ ఏమొచ్చింది, హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కాబట్టి హూకి ముందు ఎవరు ఉన్నారు, ఫ్రెండ్. సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ ఈజ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ నైదర్ వచ్చింది, ఇక్కడ నార్ వచ్చింది. ఇంకోటి ఏం రావాలి, నైదర్ పక్కన ఏదైతే మనకి ఉంటుందో సేమ్ అంటే నార్ పక్కన కూడా అదే ఉండాలి అని చెప్పుకున్నాం కదా. ఈ రూల్ కూడా మనం ఎయిదర్ పక్కన ఏదైతే ఉంటుందో ఆర్ పక్కన కూడా అదే ఉండాలి అని. అంటే అక్కడ నౌన్ ఉంటే నౌన్ ఉండాలి, వెర్బ్ ఉంటే వెర్బ్ ఉండాలి. సేమ్. సో మనం ఎలా అయితే ఎండ్కి ప్యారలిజం ఎలా అయితే ఫాలో అవుతుందో నైదర్ నార్ ఎయిదర్ ఆర్ కూడా అలానే అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో నైదర్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ నార్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. సో మనకి ఈ సెంటెన్స్లో ఏ ఎర్రర్ అయితే లేదు, అంతా కరెక్ట్గానే ఉంది. సో మనకి ఈ సెంటెన్స్లో ఎలాంటి ఎర్రర్ లేదు, నో ఎర్రర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొపర్నికస్ ప్రూవ్డ్ దట్ ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. సో సన్ అనేది ఏంటి, సింగిల్ యూనివర్సల్ ఆబ్జెక్ట్. సో కాబట్టి దా వచ్చింది. మరి ఎర్త్ కూడా రావాలి కదా. సో కాబట్టి దా అనేది వస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నామా, ద ఎర్త్, ద సన్ రావాలి. ద రామాయణ బుక్స్కి, మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ద హిమాలయాస్. సో ఇలా చెప్పుకున్నామా. సో కాబట్టి కొపర్నికస్ ప్రూవ్డ్ దట్ ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్, ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్. సో ఇలా డైరెక్షన్స్ కూడా. సో మనం కొన్ని చెప్పుకున్నాం వేటికైతే దా అనే ఆర్టికల్ వస్తుందా అని. సో ఇక్కడ ఎర్త్ కాబట్టి ఎర్త్ అనకూడదు, ద ఎర్త్ అనాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. సెల్డమ్ వీ హ్యావ్ బీన్ ట్రీటెడ్ ఇన్ సచ్ ఏ రూడ్ మేనర్ బై ద పోలీస్ పర్సనల్. సో ఏమంటున్నారు, సెంటెన్స్ ఎలా స్టార్ట్ అయింది, సెల్డమ్తో స్టార్ట్ అయింది. సో సెల్డమ్ వచ్చినప్పుడు ఏం జరగాలి, ఇంటర్చేంజ్ అవ్వాలి కదా. సబ్జెక్టు వెర్బు ఇంటర్చేంజ్ అవ్వాలి, ఇన్వర్షన్ జరగాలి. సో ఏమొస్తుంది, వీ హ్యావ్ బీనా, హ్యావ్ వీ బీనా, హ్యావ్ వీ బీన్. ఎప్పుడైతే సెంటెన్స్ మనకి యాడ్వర్బ్తో స్టార్ట్ అవుతుందో మనకి అక్కడ ఇన్వర్షన్ జరగాలి. సెల్డమ్ హ్యావ్ వీ బీన్ ట్రీటెడ్ ఇన్ సచ్ ఎ రూడ్ మేనర్ బై ద పోలీస్ పర్సనల్. ఇక్కడ పర్సనల్ అంటే ఏంటి, పోలీస్ ఎంప్లాయీస్ అని. పర్సనల్ అంటే మన పర్సనల్ కాదు. పర్సనల్కి చాలా డిఫరెన్స్ ఉంది, చెప్తాను. సో ఇది పర్సనల్ అంటే ఎంప్లాయీస్, పర్సనల్ వేరు. పర్సనల్ అంటే ఐ హ్యావ్ సమ్ పర్సనల్ వర్క్, నాకు కొంత వర్క్ ఉంది, నా పర్సనల్ వర్క్ అని చెప్తాం కదా. సో అప్పుడు ఆ పర్సనల్ వేరు. ఇక్కడ పర్సనల్ అంటే ఏంటి, ఎంప్లాయీస్ అని. ఓకేనా. సో సెల్డమ్ హ్యావ్ యూ బీన్ ట్రీటెడ్ ఇన్ సచ్ రూడ్ మేనర్ బై ద పోలీస్ పర్సనల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. సమ్ మెన్ ఆర్ బార్న్ గ్రేట్, సమ్ అచీవ్ గ్రేట్నెస్ అండ్ సమ్ హ్యాడ్ గ్రేట్నెస్ థ్రస్ట్ ఆన్ దెమ్. సో ఏమంటున్నారు, ఇక్కడ ఏముంది, ఆర్ అంటే ప్రజెంట్ కదా. నెక్స్ట్ అచీవ్ అంటే ప్రజెంట్. మరి ఇక్కడ ఏముంది, హ్యాడ్ అంటే ఏంటి, పాస్ట్ కదా. సో మనకి ఎలా ఉండాలి, సెంటెన్స్ మొత్తం ఎలా ఉంది, ప్రజెంట్లో ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి, హ్యావ్ రాయాలి, హ్యాడ్ కాదు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కొన్ని సెంటెన్సెస్లో పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై పాస్ట్ అంటే సెంటెన్స్ మొత్తం పాస్ట్లో ఉంది కాబట్టి పాస్ట్లో పెట్టాలి అని. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ ప్రెజెంట్లో ఉంది సెంటెన్స్. సమ్ మెన్ ఆర్ బార్న్ గ్రేట్, ఆర్ ప్రెజెంట్, అచీవ్ ప్రెజెంట్. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ప్రెజెంట్ రావాలి, హ్యాడ్ కాదు. సమ్ హ్యావ్ గ్రేట్నెస్ థ్రస్ట్ ఆన్ దెమ్. కొంతమందికి పుడుతూనే గ్రేట్గా పుడతారు. సమ్ అచీవ్ గ్రేట్నెస్, కొంతమంది గ్రేట్నెస్ని అచీవ్ చేస్తారు. సో కొంతమందికి గ్రేట్నెస్ అనే థ్రస్ట్ అనేది వాళ్ళకి ఉంటుంది వాళ్ళ మీద అని. సో ఇలా మనకి సెంటెన్స్ మొత్తం ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ప్రెజెంట్ హ్యావ్ రావాలి. ఓకేనా. సో నెక్స్ట్, ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ అమాంగ్ ద 2 brothers. సో మీరు ఎర్రర్ ఫైండ్ అవుట్ చేశారా, ఎస్ ఇది చూడగానే చెప్పగలిగే ఎర్రర్ అనమాట. ఏంటి ఎర్రర్, ఇక్కడ అమాంగ్ కాదు, ఏమొస్తుంది చెప్పండి, ఎస్ బిట్వీన్ వస్తుంది. ఎందుకు, ఎప్పుడైనా 2 members మధ్య చెప్పేటప్పుడు బిట్వీన్ యూజ్ చేస్తాం. మోర్ దెన్ 2 ఉంటే అమాంగ్ యూజ్ చేస్తాము కదా. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. ఇన్ నెక్స్ట్ వీడియో వీ విల్ సీ సమ్ మోర్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ స్పాటింగ్ ఎర్రర్స్.